మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామ చివర్లో ప్రవహిస్తున్న హల్దీ వాగు సమీపంలో గల కొన్ని వందల ఎకరాల భూమి సాగులో ఉంది. ఈ వాగులోని నీటిపై ఆధారపడి రైతులు పంట పొలాల్లో వరి నాట్లు వేసుకుని వ్యవసాయం కొనసాగిస్తున్నారు. అయితే ఇది వర్షాకాలం సీజన్ కానందున వాగు సమీప ప్రాంతాల్లో ఒక ప్రైవేట్ బయ్యర్ కంపెనీ వారు 10 HP 15 HP మోటార్ ద్వారా కమర్షియల్ గా నీటిని అక్రమంగా తోడుకుంటున్నారని, దీనివల్ల తమ పంట పొలాలకు నీటి కొరత ఏర్పడి వరి పంట చివరి దశకు రాకుండానే నీళ్లుకే ఎండిపోయే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా ప్రైవేట్ కంపెనీ తక్షణమే నిలువరించాలని, లేని పక్షంలో నీరు పూర్తిగా అడిగంటిపోయి వేసిన వరి పంటలు పూర్తిగా నాశనం అవుతాయని వారి బాధను వెల్లబుచ్చారు. దాదాపు ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు ఇక్కడ చెక్ డ్యామ్ కూలిపోతే కూడా వాళ్ళు వచ్చి చూసి హెల్ప్ చేసే రకం లేదు. మేము రైతులంతా కలిసి తూప్రాన్ మండల్ ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన బిఎన్ తిరుపతి రెడ్డి, ఈ హల్దీ వాగుల చెక్ డ్యామ్ ఉంది. చెక్ డ్యామ్లో వాటరు తగ్గిపోతున్నాయి, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ కమర్షియల్ తాత్మాన్పల్లికి చెందిన ఒక కంపెనీ వాళ్ళు, బేర్ కంపెనీ వాళ్ళు 3 మోటార్లు పెట్టి 10 హాస్పిటల్ మోటార్లు పెట్టి వాటర్ మొత్తం తీసుకొని పోతున్నారు, అక్రమంగా తోడేస్తున్నారు. కాబట్టి వాళ్ళను జర కట్టడి చేయాలని అధికారులను కోరుకుంటున్నాం, మీ ద్వారా కోరుకుంటున్నా. తగ్గిపోతాయి కాబట్టి మళ్ళీ డ్యాము కూలిపోతుంది, డిస్మెంటల్ అయ్యే పొజిషన్. దాన్ని కూడా ప్రభుత్వ అధికారులు దాని మరమ్మత్తు కొరకు చేయాలని అందరం కలిసి అధికారులను కోరుతున్నాం. జరుగుతుందా కంపెనీ వల్ల? కంపెనీ వాటర్ మొత్తం పోతుంది, వాటర్ పోతుంది కాబట్టి వాటరు జర వాళ్ళ మోటార్లు తీసేపిస్తే కమర్షియల్లో వాడుకుంటారు వాళ్ళు, రైతులు గారు వాళ్ళు, కంపెనీ తీసుకుంటుంది. కాబట్టి వాళ్ళను జర కట్టడి చేయగలరని అధికారులను కోరుతున్నాం. గ్రామము పక్కన హల్దీవాగు ఉన్నది, తూప్రాన్ మండలం సమీపాన హల్దీవాగు పక్కన కంపెనీ ఉంది. ఈ హల్దీవాగు అనేది వాటర్ మొత్తం వ్యవసాయదారులకు సంబంధించిన నీళ్లు కాబట్టి అక్రమంగా మన బేర్ కంపెనీ వాళ్ళు నీళ్లు వాటరు 10 HP మోటార్లు 2-3 పెట్టి మొత్తం వాటర్ అంతా సప్లై చేసుకుంటారు. 24 hours నడుస్తున్నాయి. వాటర్ అన్ని వేస్ట్ చేస్తారు. మాకు అగ్రికల్చర్ సంబంధించి మీకు వారం రోజులు కూడా అలా నీళ్లు సరిపోతే సరిపోవు. 100 ఎకరాలు సాగు చేస్తున్నాము. ఈ వాటర్ లేకపోతే మాత్రం మేము కౌలు రైతులము, మా రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి మా రైతులకు మేలు చేయాలని ప్రభుత్వాన్ని మేము అవసరం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.